ఈరోజు మదనపల్లి మున్సిపాలిటీ 20వ వార్డు మేదల వీధిలో మన ప్రియతమ నాయకుడు మన ఎంపీ నితిన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా రక్తదానం కార్యక్రమం చేపట్టాము. ఇక్కడ లోకల్ మేదల వీధిలో ఉన్న ప్రజలందరూ కలిసి పేద ప్రజలకు ఆయన గుర్తు ఉండేలా ఇది కాకుండా మన ఎంటైర్ కాన్స్టిట్యున్సీలో కూడా అనేక చోట్ల ఆయన నితిన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా కార్యక్రమాలు చేపట్టాము. ఇప్పుడు మెడికల్ కాలేజ్లో కూడా మెడికల్ హాస్పిటల్లో కూడా ఇప్పుడు పేషెంట్స్ అందరికీ ఫ్రూట్స్ బ్రెడ్ అంతా పంపిణీ చేసి పెట్టాము. ఇక్కడ నుండి మళ్ళా రామనగరం మండలం కానీ నిమ్మనపల్లి మండలం మదనపల్లి రూరల్లో కానీ ఇవన్నీ మున్సిపాలిటీలో కానీ అనేక చోట్ల అన్నదాన కార్యక్రమాలు అవన్నీ చేశాము. ఇవి అంతా మేము ఆయన కోసం చేస్తున్నామంటే ఆయన మీద ఉండే మనకు అభిమానం అండి. ఎందుకంటే ఆయన ఈరోజు మా కాన్స్టిట్యూన్సీకి చేసిన ఎవరు ఇంతవరకు ఏ ఎంపీ నాకు తెలిసి నా ఇంటి అవసరం ప్రకారం నా ఐడియా ప్రకారము ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంత చేసిన ఎంపీ ఎవరు లేదని నేను అంటున్నాను. ఎందుకంటే చూడండి, లాస్ట్ టైం కూడా 2019 నుండి 24 వరకు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మదనపల్లికి మెడికల్ కాలేజ్ రావడం చాలా అదృష్టం. ఈరోజు కూడా మేము మెడికల్గా దీంట్లో హాస్పిటల్లో పోయాం. పేషెంట్స్ అందరికీ ఇది బ్రెడ్లు కానీ ఫ్రూట్స్ కానీ పంపిణీ చేస్తూ ఉంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ మాత్రం ఉంది మెడికల్ కాలేజ్ హాస్పిటల్. అది చూసి ప్రజలు కూడా ఎంత సంతోషంగా ఉంటారంటే ఎంత ఇదిగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేశారు. ఈ హాస్పిటల్ కానీ అంతా డెవలప్ చేస్తున్నారు. అది కాకుండా మెడికల్ హబ్బులు చేస్తున్నారు మదనపల్లి మెడికల్ కాలేజ్ తీసుకుని. అదేవిధంగా మన నితిన్ రెడ్డి గారు అయితే ఇంటికి తీసుకొచ్చారు. మదనపల్లికి వచ్చిన సెంట్రల్ యూనివర్సిటీ కానీ బీటీ కాలేజ్ యూనివర్సిటీగా మార్చడం కానీ తిరుపతికి 4 లైన్ రోడ్ కానీ అది కాకుండా ఇప్పుడు అన్ని విలేజెస్లో తీసుకుని అన్ని మండలాల్లో తీసుకుని అన్ని పనులకు తార్ రోడ్లు నిర్మాణం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తీసుకున్న ఆర్ఎన్యూ డిపార్ట్మెంట్ తీసుకున్న ఈఏపీ గ్రాంట్ తీసుకుని వచ్చేసి పిఎంజిఎస్ఐ గ్రాంట్ తీసుకుని వచ్చేసి నాబార్డ్ గ్రాంట్ తీసుకుని వచ్చేసి అన్ని విలేజెస్ తార్ రోడ్లుగా డెవలప్ చేశారు. ఈ 5 సంవత్సరాలు ఆయన హయాంలో డెవలప్ అయినట్టు మన కాన్స్టిట్యూన్సీ ఎప్పుడు ఏ హయాంలో పక్కన ఉండే తమ్మలపల్లి కాన్స్టిట్యూన్సీ ఉంటుంది. ఆయన ఎంపీగా ఉండే రాజంపేటగా ఉండే ప్రతి కాన్స్టిట్యూన్సీలోనూ ఎక్కడ కూడా ఒక పార్షాలిటీ లేకుండా అన్ని కాన్స్టిట్యూన్సీ సమాంతరంగా డెవలప్ చేశారు. ఆయన అట్లా ఎంపీ రావడం మనం అభిస్తాం. ఇది కాకుండా 3వసారి కూడా స్టేట్లో కూడా ఒకవేళ నెగిటివ్ ఏమో నెగిటివిటీ వచ్చింటే కూడా వడ్డీ ఖర్చు కూడా మదనపల్లి మన రాజంపేట పార్లమెంట్లో తిరిగి ఆయన ఇంటికి ఆయన 3వసారి ఎన్నికవలసింది భారీ మెజార్టీతో వెళ్ళింటారు. అది నువ్వు ఆయన చేత ఓటమి రిపీట్ చేసింది ఎవరంటే ఎక్స్ సీఎం మన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన దగ్గర ఓటమి చూపిస్తారు. అది కాకుండా ఆయన దగ్గర ఈవెన్ పురంధేశ్వరి మేడం కూడా ఆమె కూడా ఆయనతో నిలబడి ఓటమి రుచిని చూసింది. కాబట్టి ప్రజాదరణ ఉండే వ్యక్తి ఎవరంటే మన నితిన్ రెడ్డి గారు. ఆయన చేసిన ఇది కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కీమ్స్ కానీ ప్రజలకు ఆయన చేసిన మేలు కానీ ఈరోజు కూడా ప్రజల్లో చూస్తాయని ఇవ్వబడి హోల్ హార్టెడ్లీ అందరూ వాలంటీర్గా యువతి మేము తీసుకుని చేయలేదు. వాలంటీర్గా అన్నదాన కార్యక్రమాలు కానీ వాలంటీర్గా కార్యకర్తలన్నీ బయటకు వచ్చి ఆయన కోసం మేము చేస్తాము నిలబడతాము అని ఖచ్చితంగా ఇదిగా ఉంటుంది. అది కాక ఆయన నేతృత్వంలో మనమంతా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ కూడా అందరూ ఏకతాటి మీద ఉన్నాము. అందరూ క్యాడర్ అంతా ఒక మాట మీద ఆయన మాట మీద ఉన్నాము. ఖచ్చితంగా ఆయన రాబోయే ఎలక్షన్స్ కూడా దగ్గర రేపు సంవత్సరం కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. దాంట్లో కూడా మేము ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా పోరాడి మదనపల్లి మున్సిపాలిటీ కానీ రామసముద్రం మండలం కానీ నిమ్మనపల్లి మండలం కానీ మదనపల్లి రూరల్ మండలం కానీ ఖచ్చితంగా కైవసం చేసుకొని వైఎస్ఆర్సీపీ జెండాను మేము ఎగరేస్తాం. ఇది ఖచ్చితంగా మేము చెప్పగలము. ఆయన నేతృత్వంలో కూడా మేము రాబోయే ఎలక్షన్స్ ఫేస్ చేస్తాము. ఆయన మార్గదర్శనం ప్రకారమే మేము నడుస్తాము. ఖచ్చితంగా మేము ముందుకు వచ్చేసిన పార్టీను ఖచ్చితంగా ఆయన బలోపేతం చేస్తాము. గ్రాస్ రూట్ లెవెల్ నుండి మేము బలోపేతం చేస్తాము. ఇప్పుడు కూడా మేము ఎక్కడ పోయినా ప్రజలందరూ మేము ఓటు వేసి మీరు ఎట్లా ఓడిపోయినా మాకే అర్థం కావలేదని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఖచ్చితంగా అది ఏం జరిగిందో మనకు తెలియదు. మనం అది రుజువు చేయలేము, మనం చెప్పలేము. కానీ జరిగిందేమో జరిగింది. ఖచ్చితంగా మేము రాబోయే దినాల్లో తిరిగి మేము వైఎస్ఆర్సీపీ ఎగరేస్తామని ఇస్తున్నాము. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మేదల వీధి నందు మా బాస్ పెద్దిరెడ్డి నితిన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్న నిసార్ అన్న గారు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక మాట ఎంపీ గారి గురించి నితిన్ రెడ్డి గారి గురించి చెప్పాలి. ఆయన అక్కడ జగనన్న ప్రజల్లోంచి పుట్టిన నాయకులు ఎవరు అంటే 1 జగనన్న, 2 నితినన్న. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే మాజీ ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు గారి కూతురు నిలబడితే కూడా ఆమె మీద కూడా గెలవడం జరిగింది. 3వసారి హ్యాట్రిక్ ఎక్స్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మీద కూడా గెలవడం జరిగింది. ప్రజల్లో ఆయనకున్న బలము ఆ అభిమానం అనేది ఎట్లుంటుందంటే జగనన్న తర్వాత ఎవరికన్నా ఉందంటే ఒక ఎంపీ పెద్దిరెడ్డి నితిన్ రెడ్డి గారికే. ఎవరినైనా సరే అభిమానంగా 100 మందిలో కూడా అభిమానంగా పలకరించే వ్యక్తి
ఇంతమంది 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎంతోమంది ఎంపీలను చూసాము. కానీ మిథున్ రెడ్డి గారి లాంటి ఎంపీ ఇంతవరకు ఎక్కడ కూడా మనం చూసినాము. ఎందుకంటే ఆయన ఎట్లాంటి వాళ్ళను కూడా 100 మందిలో ఉంటే కూడా పిలిచి పలకరించేంత నైజం ఉన్న వ్యక్తి. కాబట్టి ఆయన్ని అంత ఇదిగా జనాలు ఎందుకు అభిమానిస్తారంటే ఆయన ఆ విధంగా మనుషుల్ని కేర్ తీసుకొని మాట్లాడతాడు కాబట్టి ఆయనకు ఆ అభిమానం జనాల్లో ఉంది. అందుకనే ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో మనశ్శాంతిగా ఉండాలని ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిపించడం జరిగింది. జై జగనన్న, జై జై మిథునన్న.